చెర్రీ టమాటాలు సరే ఎలా ఉన్నాయో. చెర్రీ టమాటాలు బాగా మాగినాయి చూడండి. తినడానికి టేస్టీగా ఉంటాయి చూడండి. రసంలోకి బాగుంటాయి. చెర్రీ టమాటాలు ఈ పక్క కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి చెర్రీ టమాటాలు స్టార్టింగ్. వాతావరణం కొంచెం కూల్ అయింది కదా, ఇప్పుడు కాస్తాయి. ఇవి కోసేస్తే మళ్ళీ ఇవన్నీ పిందులన్నీ మనకు బాగా సైజు వస్తాయి. చూడండి ఇవంతా ఉన్నాయి కదా పిందులు ఇవైతే కోసినాం చూడండి ఫ్రెండ్స్. చెర్రీ టమాటాలు ఈడైతే ఒక కాయ ఉంది, పెద్ద కాయ, సైజు రాలా చూడండి. ఏడవ చెర్రీ టమాటాలు, ఏడవ మొక్క ఉంది చూడండి. చెర్రీ టమాటాలు ఉన్నాయి. ఇంట్లో కూడా ఇంక మీదట వస్తాయి. వంకాయలు మనకు చూడండి, గుడ్డు వంకాయలు కూడా ఉన్నాయి చూడండి. గుడ్డు వంకాయలు రెడీ అవుతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు మాగిపోతా ఉన్నాయి చూడండి. ఇంకైతే సైజు రావని అనిపిస్తూ ఉంది నాకు. ఇవి కోయేస్తే చిన్న చిన్నవన్నీ పెద్దవి అవుతాయి. కొమ్మలే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్, ఇవి జాగ్రత్తగా కోయకపోతే. కోయడానికే భయం వేస్తుంది. మనకి ఇంట్లో కావాల్సినప్పుడంతా కూడా మనం కోసుకోవచ్చు చూడండి. పిందులన్నీ పెద్దవేమో అనేసి కోయేస్తాను ఫ్రెండ్స్. చూడండి కారం బాగుంటాయి, కారం అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. బాగా పొడుగు రాకుండా అట్లే గుబ్బురుగా కిందనే ఉండిపోయింది చూడండి.
మనం ఈ కాయలు అంతా కోస్తే మళ్ళీ ఈ చిన్నవన్నీ పెద్దవి అవుతాయి. ఇంకా సైజు వస్తాయని పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, మాగడానికి స్టార్ట్ అయిపోయినాయి. ఇలా మనం నాటుకుంటే మిరప చెట్లు అన్నీ, ఇంకా పుదీనా కూడా బాగా నాటాలి ఫ్రెండ్స్. నేను ఇసుకలో అయితే వస్తూ ఉంది, దాన్ని బాగా ఏమన్నా తీసి నాటల్లా. పోయిన సంవత్సరం అయితే మనం మిరప చెట్లు అయితే నాటి కోసుకున్నాము. మీకు పాత వీడియోల్లో తెలుస్తుంది. ఈసారి అయితే ఇదే ఫస్ట్ టైం మిరపకాయలు కోసుకోవడం. సైజు చిన్నవైనా కారం బాగుంటుంది. ఇంత ఉంది. కొన్ని వరకు ఈరోజు కోసుకుంటే మిగతా మళ్ళీ కోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చట్నీలకు ఉప్పులేకి వాడుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి మనకు. ఇది ఫ్రెండ్స్, మనం మొక్కల్లో రావడం పచ్చిమిరపకాయలు. ఏడు చూడండి, నాటు మిరప చెట్టు గింజ దార వస్తుంది. ఇది పెద్దదా వల్ల ఇంతకుముందు దోస చెట్టు ఉండింది, అది విరికేసినాయి. ఇది పెద్దదవని అనేసి పూలు వచ్చేస్తూ ఉన్నాయి చిన్న చెట్టుకి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది మలిసింది చూడండి. ఇంక పెరకలేకపోతా అట్లే పెట్టేసినాం చూడండి. ఈ మామిడి చెట్టు చూడండి ఎంత బాగా వస్తుంది. మనం నాటే చెట్టు కన్నా చూడండి డబ్బాలో గింజ దార ఎంత బాగా వస్తుందో చూడండి, గుబ్బురుగా వస్తుంది చూడండి. మళ్ళీ ఇది ఒకటి చెర్రీ టమాటా ఒకటి దీంట్లో ఒకటి మలిసింది చూడండి ఫ్రెండ్స్. మనం చెర్రీ టమాటాలు కానీ మామూలు టమాటా కానీ పచ్చిమిరపకాయ కానీ మనం విత్తనాలు వేయకనే కూడా వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి. సరే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. గోంగూర పూలు అయితే కూర్చుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.